ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో కౌంటర్ దాఖలకు మరికొంత సమయం కోరిన ఈడీపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈడీ మరికొంత సమయం కోరడంతో న్యాయస్థానం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ అంశంపై స్పందించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. కవితను అకారణంగా 5 నెలలుగా జైల్లోనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకురాలు అని మేము భావిస్తా ఉన్నాం. మ్యాటర్ సబ్జుడిస్ ఉన్నది కాబట్టి ఎక్కువ మాట్లాడలేము. బట్ ఏది ఏమైనా ఇవాళ మా సీనియర్ అడ్వకేట్ గారు ముకుల్ రోద్గి గారు ఇవాళ కోర్టుకు అభ్యర్థన చేసినారు. ఈ కేసులో ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారికి ఆల్రెడీ బెయిల్ ఇచ్చినారు. మరి వాళ్ళ కవిత గారు కూడా జైల్లో 5 నెలలు అవుతా ఉంది, జైల్లో ఉన్నారు. ఆమె ఒక లేడీ. మరి ఆల్రెడీ మనీష్ సిసోడియా గారికి బెయిల్ ఇచ్చినారు కాబట్టి ఈమెకు కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పి మరి అభ్యర్థించినారు కోర్టు వారిని. అయితే దాంట్లో ఈ సిబిఐ వారి తరఫున వాళ్ళ అడ్వకేట్ మాట్లాడుతూ ఇంకా ఈడీ ఇంకా కౌంటర్ ఫైల్ చేయలేదు అని చెప్పినారు. అయితే దానికి మరి కోర్టు వారు కౌంటర్ ఫైల్ చేయకపోవడం ఏంటి అని చెప్పి అసహనం వ్యక్తం చేసినారు. తొందరగా అంటే రేపు థర్స్డే లోపల కౌంటర్ ఫైల్ చేయండి. ఫ్రైడే నాడు వీళ్ళ రిజైండర్ ఉంటుంది. తర్వాత ఇమీడియట్గా వచ్చే మంగళవారమే మళ్ళీ హియరింగ్ పెట్టినారు. తొందరగా చేయండి అని వారు సిబిఐని ఈడీని కూడా వారు ఆదేశించడం జరిగింది. లేట్ చేస్తున్నారు అన్న అసహనం కూడా వ్యక్తం చేసినారు. కాబట్టి నెక్స్ట్ వీక్ మంగళవారం నాడు హియరింగ్ ఉంటుంది. ఈ వీక్ థర్స్డే లోపలనే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయమని ఆదేశం ఇచ్చినారు ఈడీ వారికి. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ మీద. కవిత గారు కడిగిన ముచ్చంలా బయటకు వస్తారని నమ్మకం ఉంది. బెయిల్ కూడా వచ్చే మరి మంగళవారం మేము ఆశాభావంతో ఉన్నాము.